ఎమ్మెల్సీ కవిత ఆమె కుటుంబం తరపై హత్యాయత్నానికి తెగబడిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఇలాంటి చర్యలతో బీసీ ఉద్యమం ఆగిపోతుందనుకుంటే అది భ్రమేనని మల్లన్న చెప్పారు. ఈ తరహా దాడులు చేసినంత మాత్రాన బీసీలు అణగారిన వర్గాలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు మేం చేసే ప్రయత్నం ఇస్సుమంత కూడా తగ్గదు. మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తాం. ఇలాంటి వాటికి నేను భయపడను. రాసి పెట్టుకోండి. రానున్న 3 ఏళ్లలో మిమ్మల్ని రాజకీయంగా అధపాతాళానికి తొక్కే బాధ్యత మాది అని మల్లన్న హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్సీ కవిత తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు పరుష పదజాలంతో విమర్శలు చేస్తే వచ్చేవాళ్ళు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుంది. ఉచ్చరించలేని దారుణమైన వ్యాఖ్యలను మల్లన్న చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తుంటే సామాన్యులపై కాల్పులు జరుపుతారా అంటూ మండిపడ్డారు. నాలాంటి వాళ్లను కోట్లాది మందిని తయారు చేస్తానని అగ్గిరవ్వతో పెట్టుకోవద్దని హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత. బీసీలు రాజకీయంగా చైతన్యవంతం కాకుండా దొరసాన్ల గడిల దగ్గర కావాలుండాలనేటువంటి మైండ్ సెట్తో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఇలా బీసీ రాజకీయ పార్టీ రాబోతుందని ప్రకటించిన గంటన్నరలో ఇవాళ తీన్మార్ మల్లన్న పైన హత్యాయత్నం చేయించిందంటే కల్వకుంట్ల కవిత గారి ఆలోచన ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కల్వకుంట్ల కవిత గారు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మీరు తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా 1,00,000 మంది లేరు. మేము తెలంగాణ రాష్ట్రంలో బీసీలం 2.5 కోట్ల మంది ఉన్నాం. నీవు మాతో తలగొక్కొని నీ రాజకీయ సమాధులు కట్టుకోకు. నువ్వు రాజకీయం చేసుకో. మీ నాయన మీద కోపం ఉంటే, మీ అన్న మీద కోపం ఉంటే వాళ్ళ మీద ప్రదర్శించు. అంతేగాని మా తెలంగాణ కవిత గారు మర్చిపోయిరా, పరకాల కాడ బైరాన్పల్లి కాడ మా బీసీ బిడ్డలను బరివాతల బతుకమ్మ ఆడిపించిన జాతి కదా మీది. మా బీసీ బిడ్డల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి మా పైన హత్యాయత్నాలు కూడా చేయిస్తావా? మా పైన దాడులు చేయిస్తావా? ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో కల్వకుంట్ల కవితను రాజకీయంగా సమాధి చేసి తీరుతాం. అలాగే ఈ దాడి ఏదైతే జరిగిందో నా పైన కాదు, నా అనుచరుల పైన చాలా మంది పైన దాడులు చేసిరో దీనికి తప్పకుండా న్యాయస్థానాల ద్వారా వాళ్ళకు శిక్షలు పడేలాగా, ఈ దాడి ఏదైతే జరిగిందో నా పైన కాదు, నా అనుచరుల పైన చాలా మంది పైన దాడులు చేసిరో దీనికి తప్పకుండా న్యాయస్థానాల ద్వారా వాళ్ళకు శిక్షలు పడేలాగా మా వంతు ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలారా ఇది జరుగుతుంది. ఒక్కసారి బీసీల పార్టీ అంటేనే వాళ్ళ గుండెలు అదిరిపోయి హత్యాయత్నాలకు దిగుతా ఉన్నారు. ఏది ఏమైనా మా ఆలోచన, మేం చేయబోతున్నటువంటి రాజకీయం ఖచ్చితంగా చేసి తీరుతాం. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుంది కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించరు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిర్రు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏంది ఇది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు? అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు? మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు. మీరు ఆలోచన చేసుకోవాలి. మల్లన్న గారు, ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీన్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేయాలి. మేము రేపు ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం, నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం. ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా నేను అదే చెప్పిన, హౌస్ సెషన్లో లేదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ నేను మూవ్ చేయలేను, కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి. అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి. ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా, అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి.